విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము మీన రాశి వారికి 2024 లోపల ముఖ్యమైన 5 విషయాల గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక విన్నపం ఏంటంటే, నేను ఏవైతే పాయింట్స్ చెప్పబోతున్నానో గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. కాబట్టి మీ జాతకంలో దశాంతరదశ గ్రహస్థితి చూసుకొని ఎంతో కాస్త మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అని ప్రత్యేకంగా ఏంటంటే, మీ జాతకంలో కనుక శని మహాదశ, శని అంతర్దశ, శనికి సంబంధించిన ఏదైనా దశ కనుక నడుస్తున్నట్లయితే, యోగిని దశలో కూడా ఉల్కా అంతర్దశ, ఉల్కా మహాదశ నడుస్తున్నట్లయితే అక్కడ కూడా మీకు కాస్త ఇబ్బందికరంగా ఉండి తీరుద్ది. యోగిని దశల గురించి నేను రాబోయే రోజుల్లో ఒకసారి చెప్తాను. యోగిని దశలు కూడా మన లైఫ్ లోపల కొన్ని దాని ప్రభావం మన పైన పడుతుంటుంది. యోగిని దశ ఒక దశ ఉంటుంది. యోగిని దశ లోపల అన్ని ఉల్కా దశ కనుక నడుస్తున్నట్లయితే కాస్త మీకు ఇబ్బందికరంగా ఉండి తీరుద్ది. ఇప్పుడు కమ్ టు పాయింట్. మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం లోపల ఏనాటి శని ప్రభావం మొదలై ఒక ఇయర్ అంటే ఒక సంవత్సరం గడిచిపోయింది అని ఇంకా చాలా ఉంది టైం అని ఎలా ఉండబోతుంది, మన కోసం ఎలా ఉండబోతుంది. యాక్చువల్లీ కనుక చూసుకున్నట్లయితే ఏళ్ళనాటి మహాదశ, ఏళ్ళనాటి సమయం ఏదైతే ఉందో శని సమయం ఏళ్ళనాటిది, ఇది యాక్చువల్లీ రాశి అనుసారంగా లేకపోయినా మీ జాతకంలో ఉన్న చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎన్నో పాదాల్లో ఉన్నాడు, అది చూసుకొని దాని ఆధారంగా ప్రత్యేకంగా 90 రోజులు చాలా కఠినంగా ఉంటుంది. 90 రోజులు, కేవలం 90 రోజులే. ఆ 90 రోజులు మీరు అనుభవించింది 7.5 years లోపల అనుభవించండి. ఆ 90 రోజులు మీరు క్యాల్కులేట్ టైం తీసుకోండి. దానికోసమే నేను మధ్యలో ఒకసారి ఏంటంటే శని నక్షత్ర పరివర్తన తర్వాత కూడా దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. కానీ దాని గురించి ఎక్కువ రెస్పాన్స్ లేకపోవడం వల్ల అది చెప్పడం కూడా అంత ఇంట్రెస్ట్ అయితే నేను చూపించలేను. కానీ మీకు కనుక దాని పట్ల ఇంట్రెస్ట్ కనుక ఉండలేదు తప్పకుండా దాని గురించి వీడియో చెప్దాం. అని ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏళ్ళనాటి శని గురించి ఇంకో పాయింట్ ఏంటంటే, డిగ్రీ వైజ్ కూడా ఏళ్ళనాటి శని తీయండి. డిగ్రీ వైజ్గా కూడా శని ఏళ్ళనాటి శని ప్రభావం అవుతుందో డిగ్రీ వైజ్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇది కూడా ఒక పద్ధతి ఉంది. అది కూడా మేము రాబోయే రోజుల్లో చెప్పడం జరుగుతుంది. ఇక పాయింట్ కనుక చూసుకుంటే రాశి అంటే 3 రాశుల నుంచి 7.5 years నుంచి ఈ టైం ఏదైతే ఉందో మీన రాశి వారికి అంత అనుకూలంగా అయితే ఉండదు. అని మామూలుగా చూసుకుంటే మీన రాశి వారికి శని అంత అనుకూల పర్వాలు అయితే ఎప్పుడు ఇవ్వడంటే ఎందుకంటే ఇది జలతత్వ రాశి. జలతత్వ రాశి అని అగ్నితత్వ గ్రహకి అస్సలు పడదు. జలతత్వ రాశికి అగ్నితత్వ గ్రహానికి అస్సలు పడదు. అని ఇక్కడ పాయింట్ కనుక ప్లస్ కనుక చూసుకున్నట్లయితే ఏళ్ళనాటి శని ఉన్నా కూడా కొన్ని సమయం లోపల మీకు చాలా బాగానే ఉండబోతుంది. ఏదంటే 5th February నుంచి 16th March వరకు, 5th February నుంచి 16th March వరకు మీన రాశి వారికి బాగానే ఉండబోతుంది. ఇక్కడ బాగా అని చెప్పి వెనకాల ఒక కారణం ఇంకోటి కూడా తెలుసుకోండి. ఎప్పుడైతే రవి శని మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో గోచరం చేసుకుంటా అంటే 15th February నుంచి 15th March సమయం ఏదో ఉందో కోర్టు కేసు, పోలీస్ కేసు నుంచి సమస్యలు అయితే వస్తాయి. కానీ సమస్యలు వచ్చినా కూడా మీరు దాని నుంచి ఈజీగా బయటపడతారు. చాలా ఈజీగా బయటపడతారు. ఎందుకంటే కుజుని వల్ల భాగ్య బలం కనుక బలంగా ఉన్నట్లయితే మీకు కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న భగవంతుడు ఏదో ఒక మార్గంగా మిమ్మల్ని అందులో నుంచి బయటకి తప్పకుండా లాగేస్తాడు. సెకండ్ పాయింట్, ప్రేమ జీవితంలో ఎవరైతే ఉన్నారో మీన రాశి వారు వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనే కన్నా మీరు ప్రేమని ఎంత అర్థం చేసుకుంటారో అది ముఖ్యమైన విషయం. ఎందుకంటే మీరు నిజంగానే ప్రేమిస్తున్నా లేకపోతే అది ఒక రకంగా మాయా అని అనుకోండి మీరు. ఎందుకంటే ఈ సంవత్సరం ఏంటంటే ప్రేమ జీవితాల వాళ్ళకి అది అంత అనుకూలంగా సమయం అయితే లేదు. కానీ మీరు ఎక్కువ దాని పట్ల ప్రెషర్ చేయడం వల్ల, ఎక్కువ ప్రాసెస్ ఆలోచించడం వల్ల అది మీకు ప్రేమ కన్నా ఎక్కువ అది మీకు ఒక రకంగా విషయమే అవుతుంటుంది. ఇలా మాట్లాడకూడదు, కానీ ఎందుకంటే అలా మాట్లాడుతుంది అంటే మీరు దాని లోపల ఎక్కువ మునగడం వల్ల. దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి. ఫోకస్ మొత్తం కెరీర్ పైన పెట్టండి. ఎందుకంటే మీకు ఇంకా 5, 7, 6 years ఉన్నాయి. ఇంకా మీకు చాలా సంవత్సరాలు మీకు కెరీర్ లోపల ముందుకు వెళ్ళాలంటే
అలాంటి విషయాల్లో మీరు ఫోకస్ చేయకండి. కెరీర్ పైన ఫోకస్ చేయండి, సెల్ఫ్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయండి. అనవసరమైన విషయాల లోపల అస్సలు తలదూర్చకండి అని టైం వేస్ట్ అయితే అస్సలు చేయకండి. ఈ సంవత్సరం కెరీర్ పరంగా ఏదైనా అద్భుతంగా ఉందా అంటే లెర్నింగ్ లోపల మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. లెర్నింగ్ ఏదైనా నేర్చుకోండి, కానీ లెర్నింగ్ ఈ సంవత్సరం మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఏ సబ్జెక్ట్ కూడా మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అని ఉద్యోగపరంగా కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఉన్న ఇల్లుని వదిలేసి వేరే ఏదైనా సిటీకి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగం చాలా బాగుండబోతుంది. ఉన్న సిటీని వదిలేసి ఎవరైతే వేరే సిటీ లోపల ఉద్యోగం కోసం వెతుకుతున్నారో, వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు ఉద్యోగం తప్పకుండా దక్కి తీరుద్ది. అని స్టార్టింగ్కి ఏవైతే 20 రోజులు ఉంటాయో అవి మీకు చాలా నెగటివ్గా అనిపిస్తుంటాయి. అరే నేను ఊరికి వచ్చాను ఇక్కడ మీకు అనిపిస్తుంది. కానీ ఆఫ్టర్ 20 డేస్ మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో వెళ్తారో అప్పుడు మీకు ఉద్యోగం లోపల ఒక మంచి అనుభవం వచ్చింది. అని మీ అనుభవం మీరు చేసే పని విధానం ఏదైతే ఉందో అది అవతల వ్యక్తికి మెప్పించే అవకాశాలు కూడా చాలా ప్రబలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా మీన రాశి వారికి ఈ సంవత్సరం కాస్త సర్జరీలు, చిన్న చిన్న ఖర్చులు తప్పకుండా ఉన్నాయి. అని ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే పక్క వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచించకండి, మొత్తం మీ గురించి ఆలోచించండి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం దీని గురించి ఎక్కువ ఆలోచించండి. అని ఈ సంవత్సరం కాస్త మదర్కి అంత అనుకూలంగా అయితే కనిపించలేదు. వాళ్ళ ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు అయితే తప్పకుండా ఈ సంవత్సరం మీన రాశి వారి మదర్ కూడా తప్పకుండా ఉండబోతున్నాయి. మీ రాశి మీదైనా మీ అమ్మగారి జాతకం మీదనే కావచ్చు, వాళ్ళ హెల్త్ వల్ల, వాళ్ళ ప్రత్యేకంగా ఆలోచించే విధానం వల్ల మీకు కొద్దిగా ఇబ్బందికరంగా అయితే స్థితి అయితే ఉండబోతుంది. ఇలా కూడా అవ్వచ్చు, వాళ్ళతో పాటు మీకు గొడవలు కూడా జరగవచ్చు. కానీ మీ వల్ల వాళ్ళకి కాస్త సఫరింగ్ ఉంటుంది, వాళ్ళ వల్ల మీకు సఫరింగ్ తప్పకుండా ప్రాబ్లమ్స్ ఉండి తీరుతాయి. నెక్స్ట్ పాయింట్, ఇంకో పాయింట్ ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీన రాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే మీకు ఎవరైనా తోడు పెట్టుకోండి. తోడు ఏంటంటే మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ విధంగా తీసుకున్నా ఎవరికైనా చెప్పి చేయండి. సమ్ లైక్ ఎలాంటి గైడ్లైన్స్ లాగా మీరు ఈ పని చేయబోతున్నారు, ఒక వ్యక్తి సహకారం తీసుకొని చేయండి, మంచి చేయగలుగుతారు. మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు ఎవరిదైనా చెప్పండి, ఎవరిదైనా వాళ్ళ సహకారం తీసుకోండి, వాళ్ళు దీని గురించి ఏం చెప్తారు అది గురించి చేయండి. ఇంకా గుడ్ టైం కనుక చూసుకున్నట్లయితే మీ జాతకంలో శనిదేవుడు వక్రగతిలో కనుక ఉన్నట్లయితే గోచరం లోపల జూన్ లోపల శనిదేవుడు వక్రగతి పొందబోతున్నాడు. ఈ గోచరంలో వక్రగతి శని ప్రభావం, మీ జాతకంలో ఉన్న వక్రగతి ప్రభావం మీకోసం అనుకూల ప్రభావాలు తప్పకుండా ఇచ్చి తీరుతాయి. అనుకూలంగా ఇక్కడ ఏంటంటే ఇంత పూర్వం ఏవైతే సమస్యల నుంచి మీరు బయటపడలేకపోయారో ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఒక పరిష్కారం మీకు దక్కుద్ది. ఒక మంచి వ్యక్తి సంబంధం ఆ టైంలో కూడా మీకు కుదురుద్ది. ఎందుకంటే మీన రాశి వారికి జాతకంలో శనిదేవుడు వక్రగతిలో ఉన్నట్లయితే గోచరంలో శనిదేవుడు వక్రగతి సమయం మీకోసం చాలా బాగుంటుంది. మీరు లాస్ట్ ఇయర్ చూసుకోండి, దానికన్నా ముందు చూసుకోండి, మీ సమస్యల నుంచి బయటపడడానికి ఆ టైం లోపల అవకాశాలు చాలా ఎక్కువ మీ దగ్గర కనబడుతుంటాయి. మీన రాశి వారికి ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే ఎక్కువ ఈ సంవత్సరం మీరు మీ పైన ఎక్కువ ఆలోచించండి. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు కాస్త ఖర్చులు కూడా ఎక్కువ ఉండబోతున్నాయి. అని మీ పేరు కొన్ని చోట్ల లోపల చెడిపోయే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా ఆడవాళ్ళు మీన రాశి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే పెళ్లి కాలేదో అలాంటి ఆడవాళ్ళు క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ సంవత్సరం పెళ్లి యోగం కూడా చాలా ప్రబలంగా అయితే ఉంది. ఆఫ్టర్ ఆగస్ట్ తర్వాత పెళ్లి యోగం చాలా ప్రబలంగా అయితే ఉంది. ఇక్కడ మీ జాతకంలో దశ అంతర్దశ అని గ్రహస్థితులు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే అయ్యే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. అని మీ జాతకంలో ప్రత్యేకంగా బై బర్త్ నుంచి అలా దాంపత్య జీవితం కనుక అనుకూలంగా లేకపోయినట్లయితే గోచరం లోపల మీ సప్తమ స్థానం లోపల కేతు గోచరం అయితే జరుగుతుందో ఇది మీకు కాస్త దాంపత్య జీవితం పట్ల విరక్త భావన కూడా పుట్టించగలుగుద్ది. అంటే వద్దు, పెళ్లి వద్దు అని, దాంపత్య జీవితం వద్దు ఇంకా, ఆ విధంగా మిమ్మల్ని అంటే మానసిక స్థితి ఆ రకంగా మీది అవుతూ ఉంటుంది. అది మీరు చూసుకోండి. ఒక మాటలు చెప్పండి, మీన రాశి వారు ఈ సంవత్సరం 58% అనుకూలంగా చెప్పుకోవచ్చు. మిగతా అంతా మీరు కాస్త జాగ్రత్తగానే ఉండాల్సి వస్తుంది. పరిహారం తప్పకుండా చేసుకోండి. వేరే ఛానల్ లోపల మనము దీనికోసం పరిహారం చెప్పడం జరగబోతుంది. ఒక 2 డేస్ లోపల తప్పకుండా అక్కడ పరిహారం వస్తుంది, తప్పకుండా చూడడానికి మీరు ప్రయత్నించండి. లైఫ్ అంటే కష్టాలు ఉంటాయి, కష్టాలు అంటే ఎల్లప్పుడూ ఉంటాయి, సుఖాలు కూడా ఉంటాయి. సుఖ దుఃఖాలు రెండు మనం సమన్వయం చేసుకొని లైఫ్ లోపల ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మన లైఫ్ లోపల వచ్చిన ప్రతి ఒక్క సంఘటన మనం దాంతో ఏదో కొత్త నేర్చుకోవాలి. మనసు చాలా చాలా ఇబ్బంది కనుక అనిపించినట్లయితే ఏదైనా పురాణం వినండి, చదువుకోండి. అంటే ప్రవచనం లాంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి తప్పకుండా వినండి. ఎందుకంటే ఆ విన్న ఈ స్పందనలు ఏవైతే ఉంటే చెవుల నుంచి మనసు దగ్గర వెళ్తాయి. ఎందుకంటే మనిషికి ఏంటంటే మనం బాధలు ఉన్నప్పుడు పక్క వాళ్ళ ఆనందంగా ఉండకూడదు. మనతో పాటు ఒక 10 మంది బాధగా ఉంటే పర్వాలేదు, అందరు బాధలను మనం కూడా బాధలను ఆ రకంగా సంతోషంగా ఉండి తీరుతారు. కానీ ఒక మాట చెప్పాలంటే మీన రాశి వారు బ్రాహ్మణ రాశి కాబట్టి వీళ్ళపైన భగవంతుల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. దేవుడు వీళ్ళకి ఎన్ని సమస్యలు ఇచ్చినా
దేవుడు వీళ్ళకి ఎన్ని సమస్యలు ఇచ్చినా చూద్దాం, వీళ్ళకి భగవంతుడు ఏదో ఒక విధంగా తప్పకుండా కాపాడుతూనే ఉంటుంటాడు. శ్రీమాత్రే నమః.